ఉదయాన్నే కొంచెం మార్నింగ్ వాక్, దాంతో పాటుగా నేను ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. సింపుల్గా అండ్ ఈజీగా. ఇంకా కొంచెం చేసిన షాపింగ్, ఇంకా దాంట్లో ఏమేమి తీసుకున్నానో హెల్త్కి సంబంధించినవి ఈ వీడియో. నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ వ్లాగ్స్. ఉదయాన్నే కొంచెం లైట్గా ఇలా ఎండొస్తున్నప్పుడు వాకింగ్ చేద్దామని చెప్పేసి కిందికి వచ్చాము. కొంచెం కాసేపు వాకింగ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేయాలన్నమాట. అన్ని బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేసి పెట్టేశాను. మరి ఈ మధ్య వాకింగ్ అసలు చేయట్లేదు, అందుకనేసి కిందికి వచ్చాను అనమాట. ఇలాగ కాసేపు వాకింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం కొంచెం ఆనియన్స్ ఇంకా పుదీనానైతే ఇలాగ ఫ్రై చేస్తున్నాను. మరి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. మరి ఎక్కువ ఆనియన్స్ అయితే కర్రీ స్వీట్నెస్ వస్తుంది. తర్వాత ఈ రెసిపీ కోసం ఒక 300 గ్రామ్స్ వరకు మటన్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దాంతో పాటుగా ఈ మసాలాలు అనమాట, అల్లం వెల్లుల్లి, కొంచెం ధనియాలు, ఇంకా దాంతో పాటుగా లవంగా పట్టా వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. దీన్ని అయితే ముందు ఒక టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే మళ్ళీ యాడ్ అయితే చేసుకుంటాను. ముందుగా కొంచెం మసాలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ యాడ్ చేసినా కూడా కర్రీకి స్మెల్ వస్తుంది అనమాట మంచిగా. ఇలాగా బయటికి ఆయిల్ కల్పించేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మటన్ మొత్తాన్ని మసాలాలు మొత్తం పట్టేసేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలాగా మరీ పెద్దవి కాకుండా చిన్నగా ఉన్న పీసెస్ని అయితే తీసుకున్నానండి. మరి పెద్దవి అయితే బ్రేక్ఫాస్ట్లోకి బాగోవు. ఇప్పుడు ఇదంతా కొంచెం ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు ఇంకా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేసే రెసిపీ అండి. మార్నింగ్ చపాతీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇంట్లో మటన్ తీసుకొని వస్తే ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి చేస్తానన్నమాట. తర్వాత ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మీ తినే స్పైస్ని బట్టి కారము ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒక 300 గ్రామ్స్కి అయితే. మీరు మరి స్పైసీగా ఇష్టపడని వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ కారము, పసుపు, ఇంకా ధనియాల పొడి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేరే ఏ మసాలా కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా తర్వాత ఈ చిన్న సైజులో ఈ సైజులో సరిపోతుంది అనమాట టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ జీడిపప్పులు, ఎండు కొబ్బరి అవి యాడ్ చేస్తుంటాం కదా పౌడర్స్, అవైతే ఇందులోకి అవసరం లేదండి. ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ వరకే బాగుంటుంది, లంచ్లోకి వేరే రకంగా చేసుకోవాలి. ఇలా టమాటోస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో మీరు మెంతి కూరని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఉంటే. నేనైతే ఇప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులో మెంతి కూరని యాడ్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి, లేకపోతే బాగోదన్నమాట. అయితే మెంతి కూర అయితే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇలా ఇందులో కొంచెం వాటర్ అది వేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లోకి, చపాతీస్లోకి, ఏదైనా కిచిడి అలాంటివి చేస్తుంటాం కదా, చిన్న చిన్న బగారా రైసెస్ లాంటివి, వాటిలోకి అయితే బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. నేనైతే ఇందులోకి కాంబినేషన్గా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగా పుల్కాసు వాటిలో కాకుండా ఇలాగా మడత చపాతీ ఒక 3 టైమ్స్ మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఆయిల్ అవి రాసేసి ఆ చపాతీ అయితే ఈ కర్రీలోకి బాగుంటుంది. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కూడా కొంచెం మిల్క్ ఇంకా వాటర్తో కలుపుకుంటే బాగుంటుందండి. చపాతీ చాలాసేపు అయినా కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఈ కర్రీలో కూడా బాగుంటుంది. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఒక 1 అవర్ పాటు నాననిస్తాను అనమాట. బాగా పిండిని కలిపేటప్పుడే కొంచెం సాల్ట్ ఇంకా పాలు అయితే యాడ్ చేసుకుంటాను. మీరు కావాలంటే సమ్మర్ కాబట్టి పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. తర్వాత షాపింగ్ చేసామన్నమాట. కొద్దిగా విజయవాడ నుంచి వస్తూ అని చెప్పాను కదా, అందులో ఏమేమి తీసుకున్నాను అనేది ఈరోజు చూపిస్తాను. ఇన్స్టామార్ట్ బ్యాగ్ ఉంటే అందులో వేసుకొని వచ్చానులేండి. ఇన్స్టామార్ట్లో అయితే షాపింగ్ చేయలేదు, డెకాత్లాన్లో అయితే చేసామన్నమాట షాపింగ్. ఇందులోకి మా వారు బ్యాడ్మింటన్ అది ఆడతారనమాట, దానికోసం కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నారు. నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. ఫస్ట్గా అయితే ఈ నీ క్యాప్స్, ఆడేటప్పుడు నీస్ అవి పెయిన్ రాకుండా ఉండడం కోసము తీసుకున్నారనమాట. ఒక బ్లూ కలర్లో ఉన్నాయి ఇవి 2 అనమాట పెయిర్. ఒక్కొక్కటి అయితే 999 ఏదో పడినట్టుంది. తర్వాత ఇవైతే షూస్, ఇవి కూడా బ్యాడ్మింటన్ షూసేనండి. కొంచెం స్కిప్ అవ్వకుండా ఇండోర్ స్టేడియంలో ఆడుతుంటారనమాట, దానికోసం అని చెప్పేసి. ఆల్రెడీ ఒక పెయిర్ అయితే ఉన్నాయి, అర్జెంట్గా కావాల్సి వస్తుందేమోనని చెప్పేసి ఇంకా ఎలాగ వెళ్ళాం కదా, అదే రోడ్ కదా అనేసి కొంచెం షాపింగ్ చేసి తీసుకున్నాము. ఈ షూస్ కాస్ట్ వచ్చేసి 4299 పడిందండి, 4300 అనమాట. తర్వాత
షూస్ తర్వాత కొన్ని క్లాత్స్ కూడా తీసుకున్నారు, సెట్స్ అన్నమాట, షార్ట్స్ ఇంకా టీ షర్ట్స్. వీటిని కూడా డెకాథ్లాన్ లోనే తీసుకున్నాను. ఇవి కొంచెం బ్రీతబుల్ అన్నారు, కొంచెం వీటికి లైట్ గా హోల్స్ వచ్చేసి బ్రీతబుల్ అన్నమాట. ఈ షార్ట్స్ వచ్చేసి ఒక 2 అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 1999 అనమాట, 1999, 2000. ఇంకా అయితే ఆడడానికి కొంచెం బాగా కంఫర్టబుల్ గా ఉంటాయి. కొంచెం ఇలా హోల్స్ అన్ని వచ్చేసి బాగా బ్రీతబుల్ అనమాట. మనకి ఇంకా ఇప్పుడు అంత సమ్మర్ కాబట్టి కొంచెం సమ్మర్ లో కూడా బాగా ఆడేటప్పుడు ఈజీగా ఉంటాయని చెప్పేసి మా వారి కోసం అని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత ఇంకో కలర్ అనమాట, సేమ్ అలాంటి షార్ట్. దీనికి కొంచెం సైడ్లో ఇలా స్లైట్ గా కట్టించారు, కొంచెం ఆడేటప్పుడు ఫ్రీగా ఉండడం కోసం. తర్వాత ఇది కూడా కాస్ట్ అంతే పడిందండి, 1999 అనమాట. ఇది కూడా ఇందాకటి వచ్చేసి బ్లాక్ కలర్, ఇది బాగా డార్క్ బ్లూ అనమాట, నావీ బ్లూ. ఇలాగా ఒక 2 షార్ట్స్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత ఒక టీ షర్ట్ అనమాట, ఇది కొంచెం సీ గ్రీన్ అంటారు కదా, కొంచెం లైట్ ఆలివ్ గ్రీన్ ఆ కలర్ లో ఉంది. ఇది కూడా లైట్ గా హోల్స్ వచ్చేసి అంతా ఒక జాలీ క్లాత్ లాగా బాగా మంచి బ్రీతబుల్, అలాగా క్లాత్ లోనే హోల్స్ వచ్చి ఉంటాయి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2599, 2600 అండి. గేమ్స్ ఆడే వాళ్ళకైతే బాగా మంచి కంఫర్టబుల్ గా ఉంటాయని చెప్పేసి ఇవైతే యూస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇందులోనే ఈ టీ షర్ట్స్ లోనే ఈ నావీ బ్లూ కలర్ అనమాట, ఇది కూడా మంచి బ్రీతబుల్ క్లాత్ అండి. దీనికి కూడా క్లాత్ మొత్తం జాలీ క్లాత్ లాగా కొంచెం హోల్స్ వచ్చేసి బ్రీతబుల్ అనమాట. మనం ఆడేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొంచెం సమ్మర్ లో కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఇది కూడా ఆ షర్ట్ కాస్టేనండి, ఇది కూడా 2600 పడింది. ఇవి ఇందులో డెకాథ్లాన్ లో అయితే ఆఫర్స్ ఏమి ఉండవన్నమాట, నార్మల్ గా ఎంఆర్పీస్ తోనే మనం తీసుకోవాలి. ఎప్పుడైనా ఉంటాయేమో మరి ఆఫర్స్, అవి సరిగ్గా తెలియదు అనమాట. ఒక్కొక్కసారి కొన్ని వాటికైతే ఉంటుంటాయి, ఎక్సర్సైజ్ చేసే ఐటమ్స్ వాటికి. మేము వెళ్ళినప్పుడు క్లాత్స్కి అయితే లేవన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాబు తీసుకున్నాడు కొన్ని ప్యాంట్స్, అవి జిమ్ వేర్ లాంటివి, ఇంకా కొన్ని అవసరమైన బాస్కెట్బాల్ వాటికైతే తీసుకున్నాడు అనమాట. ఈసారి మా వారు నేను నాకు అవసరమైన కొన్ని అయితే తీసుకున్నాను. అంతకుముందు కొంచెం జిమ్ వాకింగ్ అలా చేసేవాళ్ళు అనమాట. ఇంక ఈ మధ్య కొంచెం ఫ్రెండ్స్ అందరూ ఇండోర్ స్టేడియంలో ఇలా బ్యాడ్మింటన్ కొంచెం ప్లాన్ చేశారు. దానికోసం అని చెప్పేసి ఒక 2-3 పెయిర్స్ అయితే తీసుకున్నారు. ఇంకా వాటితో పాటు ఇవి కూడా ఉంటే ఈజీగా ఉంటుంది కదా అనేసి, ఇంకా ఇలాగ అటే వెళ్తున్నాం కదా అని ఈ షాపింగ్ అయితే చేసాము. దాని తర్వాత ఇవైతే నేను తీసుకున్నానండి. ఇవి నాకు అవసరమైనవి, అంతేకాకుండా మనకు కొంచెం ఇంట్లో పనిచేసేటప్పుడు యూజ్ అయ్యేవన్నమాట. ఇవన్నీ ఏదో తీసుకున్నాను కదా అనేసి షో ఆఫ్ కోసం కాదండి, మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది, తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేసి షేర్ చేస్తున్నాను. ఇదైతే మసాజర్, కొంచెం మనకు ఏదైనా ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి ఏదైనా వర్కౌట్స్ అలాంటివి చేసినప్పుడు, ఇలాగ బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇందులో చూపించినట్టు ఈ పాయింట్స్ లో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా మనకు పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. జిమ్ చేసినప్పుడు లేదా ఏదైనా ఎక్సర్సైజెస్, వాకింగ్స్ అవి ఎక్కువ చేసినప్పుడు, అలా వచ్చినప్పుడు యూస్ చేయడానికి. కాస్ట్ వచ్చేసి 1199 అయితే పడింది. ఇప్పుడు అందరిలో ఏదో ఒక మసాజర్ అయితే యూస్ చేస్తూనే ఉంటున్నారు. అయితే ఇది కొంచెం పోర్టబుల్ గా ఉంటుంది, మనకి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి హ్యాండీగా ఉంటుంది. ఫస్ట్ దీంట్లో అయితే ఒక చార్జర్ అనమాట, దీనికి ఎటువంటి బ్యాటరీస్ ఏమి ఉండవు. మనం నార్మల్ గా ఫోన్ చార్జర్స్ ఉంటుంది కదా, ఆ చార్జర్ తో ఈ కేబుల్ ని కలెక్ట్ చేసేసి ఛార్జింగ్ పెట్టేసుకోవడమే ఈజీగా. తర్వాత ఇందులో ఒక యూజర్ మెను ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి మొత్తం డైరెక్షన్స్ తో సహా ఇచ్చారనమాట. దాంతో పాటు ఈ మసాజర్ ఇదైతే ఇలా ఉంటుందండి, ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేసి ఇలా 3 నాబ్స్ వస్తాయి అనమాట. తర్వాత పైన వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇలాగా మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇలాగా నార్మల్గా ఏం లేకుండా ఉన్న సర్ఫేసెస్ మీద అయితే మూవ్ కూడా అవుతుందండి. నార్మల్గా మనకు ఎక్కడైనా సర్ఫేసెస్ మీద ఇలాగ ప్లేస్ చేసినప్పుడు మూవ్మెంట్ ఉంటుంది అనమాట, పైకి కిందికి ఇలాగా మూవ్మెంట్ చూపిస్తుంది. ఏదైనా మరి ఎక్కువగా గేమ్స్ ఆడినప్పుడు, జిమ్ చేసినప్పుడు అలాగా పెయిన్స్ ఏదైనా ఉంటే ఈ మసాజర్తో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకళ్ళతో పని లేదు, మన అంతటా మనమే ఓన్గా ఈ మసాజ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా హ్యాండీగా ఉంటుంది. ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్లో లేకపోతే ట్రావెల్ బ్యాగ్స్లో కూడా మనం పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే వర్కౌట్స్ చేసే వాళ్ళకి, ఇంట్లో ఆడవాళ్ళకి పండగలప్పుడు ఎక్కువ క్లీనింగ్ పనులు అవి పెట్టుకున్నప్పుడు, మరి ఎక్కువగా పని ఎక్కువ అయినప్పుడు, పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు యూస్ చేయొచ్చండి. అనవసరంగా టాబ్లెట్స్ వేసుకోవడం కంటే కూడా ఇలాంటి మసాజర్స్ ఇవి యూస్ చేయడం మంచిది. ఇలాగా 3 నాబ్స్ వచ్చేసి ఇవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ వైబ్రేషన్ వల్ల మనకు పెయిన్ అనేది తగ్గుతుంది. చాలా హ్యాండీగా, చాలా వెయిట్లెస్గా ఉందండి. ఏదో చిన్న ఫోన్ ఛార్జర్ని క్యారీ చేసినట్టు మనం హ్యాండ్ బ్యాగ్స్లో, ట్రావెల్ బ్యాగ్స్లో లేకపోతే ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్లో క్యారీ చేసేయచ్చు. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు బ్యాగ్స్లో. ఎప్పుడు పెయిన్ కావాలన్నా, ఎప్పుడు పెయిన్గా ఉన్న హ్యాండ్స్ అలాంటివి, మోచేతులు, మోకాళ్ళు పెయిన్గా ఉన్న పెద్దవాళ్ళు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు.
ఆన్లైన్లో అలా ఉందో లేదో నాకైతే తెలియదండి. నేనైతే డైరెక్ట్గా డెకాథ్లాన్ షోరూంలో అయితే తీసుకున్నాను. డెకాథ్లాన్స్లో అయితే చాలా చోట్ల ఉన్నాయి, అవసరమైన వాళ్ళు చూసి తీసుకోండి. ఇదైతే ప్రమోషన్ కాదండి, ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే షేర్ చేస్తున్నాను. తర్వాత ఇది ఎల్బో బ్యాండ్ అనమాట. ఇదైతే మన లేడీస్కి చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్. ఇది వచ్చేసి ఎక్కువగా వంటలు చేసే వాళ్ళకి, ఇప్పుడు ఈ మధ్య బాగా మనకు ఓసిడీస్ ఎక్కువైపోయి క్లీనింగ్ పనులు అవి ఎక్కువ చేస్తున్నాం కదా, అలాంటి వాళ్ళకి ఇలాగా బ్యాండ్స్ అనమాట. దీని కాస్ట్ కూడా 1199 అండి. ఈ మసాజర్ ఎంత కాస్ట్ అయితే ఉందో అంతే కాస్ట్. దీన్ని అయితే మనం హ్యాండ్కి ప్లేస్ చేసేసుకొని ఏ పనైనా ఈజీగా చేసుకోవచ్చు. వంట ఎక్కువగా చేసేటప్పుడు, పండగలప్పుడు వంటలు ఎక్కువగా చేస్తుంటాం కదా, అలాంటప్పుడు పెయిన్ రాకుండా ఉండడం కోసం యూస్ చేసుకోవచ్చు. దీనికి ఇలాగా ఈ విత్ బ్యాండ్ అయితే ఉంటుంది. దీన్ని మనం చేతికి తొడిగేసుకున్న తర్వాత దీన్ని టైట్గా అయితే ప్లేస్ చేసుకోవాలి. దీనికి ఒక 2 బటన్స్ ఉంటాయన్నమాట. వాటిని కూడా మనకు పెయిన్ ఉన్న చోట ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. పెయిన్స్ ఉన్న వాళ్ళనే కాదండి, పెయిన్స్ లేని వాళ్ళు కూడా పని ఎక్కువగా చేసేటప్పుడు ఈ బ్యాండ్స్ని వేసుకొని పని చేసుకున్నామంటే ఫ్యూచర్లో కూడా మనకు పెయిన్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఏదైనా ఎక్కువ పని చేసినప్పుడు, ఎక్కువ బరువైన పనులు చేసినప్పుడు పెయిన్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఏదైనా ముందుగా మనం ప్రికాషన్ తీసుకుంటే అదే బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి అంటుంటాం కదా, అలాగా ఏదైనా మంచిగా ఎక్కువగా పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి బ్యాండ్స్ వేసుకొని మనం పని చేసుకోవడం వల్ల మనకు బోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా మజిల్ ఇన్ప్లేస్మెంట్, డిస్క్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. ముందే మాకు తెలిసిన ఒక డాక్టర్ లాగా సజెస్ట్ చేశారనమాట. చేతులతో ఎక్కువ పని చేసుకుని ఇలాంటి బ్యాండ్స్, ఏదైనా ఎక్కువ పనులు చేసినప్పుడు మనకు నడుము కూడా బ్యాండ్స్ వస్తున్నాయి ఈ మధ్య, అవి వేసుకొని బెల్ట్స్ అవి వేసుకొని చేసుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఒకటైతే మా వార్త అనమాట. ఇందులో నెంబర్స్ ఉంటాయి, 1 to 4 నెంబర్స్. మీకు కావాల్సిన సైజెస్ని బట్టి తీసుకోవచ్చు. ఒకటైతే మా వారిది, ఒకటైతే నాది. నేను ఎక్కువగా వంట క్లీనింగ్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఏదైనా పెద్ద పెద్ద పెయిన్స్, బోన్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ముందే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.